అధ్యక్ష నేను ఒక మాట ఏం చెప్తానంటే వారు నిరసన చెప్తున్నారు ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు అక్కడ కూర్చున్నారు మాట్లాడుతున్నారు పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను మరొక్కసారి మనవి చేస్తున్నాను మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు జాగ్రత్త మరొకసారి చెప్తున్నా మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం మీరు మర్యాద తప్పుతున్నారు సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్యాద కాదు అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా వెళ్ళదలుచుకుంటే చెప్పండి మీ అంతటా మీరు వెళ్ళండి ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి లేదు అలా కూడా వెళ్ళరు మార్షల్తో నెట్టించుకోండి ఆప్షన్స్ ఆర్ యువర్స్ అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం అది తప్పుపడుతున్నాం అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం జాగ్రత్త అని కూడా చెప్తున్నాం అధ్యక్ష వీళ్ళు మారదని పదే మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష వీళ్ళు ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ చేసి సభని హైజాక్ చేసి మీడియా అటెన్షన్ తీసుకోవడానికి చేసే ప్రక్రియ కానీ సిగ్గుమాలిన దురదృష్టకరమైన అధికార దాహంతో అధికారమే పరమావధిగా ఈ నీచమైన రాజకీయ ప్రక్రియకి ఒడిగట్టారు అధ్యక్ష అది తప్పని చెప్పి మేము పదే చెప్తున్నాం అధ్యక్ష వాళ్ళు మారటం లేదు ఇది చల్లటాన్ని విసరటాన్ని మొక్క మీద వేసి కొట్టడం అనేది చాలా తప్పు దాన్ని మార్చుకోమని చెప్పి కూడా నేను కోరుతూ అధ్యక్ష నేను అడుగుతున్నా ఏం సాధించారు మీరు 2014లో 19లో మీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం జరిగిందో చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు మీ నాయకుడిచ్చిన హామీల గురించి చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడుకి ఉన్న క్రెడిబిలిటీ గురించి మాట్లాడదామంటే పారిపోతారు చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు 2014 నుంచి 19 కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశాడంటే చెప్పడానికి మీ దగ్గర గణాంకాలు లేవు గణాంకాలు చెబుతావయ్యా కూర్చొని వినండి అంటే వినే ఓపిక సహనం లేదు అధ్యక్ష పట్టుమని కొన్ని రోజుల్లో ఎన్నికలుంటే ఇంకా ఈ వ్యవహార శైలితో ఈ దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ వారి సభని ఈ విధంగా డిస్టర్బ్ చేయకూడదు ఇక్కడ కూర్చున్న సభలో ఉన్న వాళ్ళందరికీ హక్కులు ఉన్నాయి మేమందరం ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సంబంధించిన సమస్యలతో ఈ సభలోకి వచ్చాం దాని గురించి మాట్లాడుకోవాలి ఈ సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నేనేమడగట్లా ఈనాటి నా ప్రసంగంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా ఆ 5 సంవత్సరాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నిస్తున్నాం దానికి మీ దగ్గర సమాధానం ఉందా లేదు మీ దగ్గర సమాధానం లేదు కానీ ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబడ్డులో 206 అడుగుల హైట్ తో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి చరిత్ర సృష్టించాడు ఎల్లాయన పాదాలు పట్టుకోండి ఎందుకంటే ఈ సభలో మీరు చేసే అల్లరి రాజ్యాంగ విరుద్ధం ఈ సభలో మీరు చేస్తున్న ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం తోటి యొక్క సభ ప్రతినిధుల యొక్క హక్కులను హరించటం సభా విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం మీరు మారమని చెప్పి సందర్భంగా నేను కోరుతూ అధ్యక్ష నిన్న గవర్నర్ గారు విగ్రహాల గురించి మాట్లాడినప్పుడు ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఒళ్ళు పులకరించిపోయింది అధ్యక్ష ఆ విగ్రహం ఒక సామాజిక న్యాయానికి ఓ సాధికారతకు ఓ సమానత్వానికి ఈ సమాజంలో పట్టిన చీడపీడలకు ఆ విగ్రహం నిలబెత్తు సాక్ష్యంగా నిలబడినప్పుడు
దాన్ని స్థాపించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించిన సాహసోపేతమైన నిర్ణయాన్ని శ్లాఘించకుండా ఎలా ఉండగలుగుతాం? దాని గురించి మాట్లాడటానికి వీళ్ళకి ఎక్కడ సిగ్గులేదని నేను మనవి చేస్తాను. అధ్యక్ష,